సో కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సో మేడం మాకు పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ వస్తుంది, సో దానికోసం కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాము, సో ఇలా వాడడం వల్ల మాకు ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం ఉంటుందా? హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది గర్ల్స్ పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఇది సివియారిటీ అనేది ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. సో మైల్డ్ పెయిన్ అనేది చాలామందికి వస్తుంది. సో దీనికి పెద్దగా ట్రీట్మెంట్ ఏది అవసరం లేదు. సో అలా పెయిన్ కిల్లర్స్ అలా ఆన్ అండ్ ఆఫ్ వాడుకున్నా మీకు ఎక్కువగా ప్రాబ్లం ఏం రాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మీకున్న కండిషన్ ఏదైనా సివియారిటీ ఇన్ కేస్ కొంతమంది సడన్గా ఎక్కువ పెయిన్ అది చెప్తూ ఉంటారు. సో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి యుటరస్లో వాప్ అనేది ఉంటుంది. సో దీన్ని అడినోమయోసిస్ అంటారు. లేదా కొంతమంది గర్ల్స్కి ఏంటంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అంటారు. సో ఇటువంటి కండిషన్స్ ఏవైనా ఉన్నప్పుడు వీటిని మనం ఎర్లియెస్ట్గా డయాగ్నోసిస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీకు పీరియడ్స్లో పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటే మిమ్మల్ని డాక్టర్ దగ్గర కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి అంటుంటారు. ఎందుకంటే ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉండి మనం డయాగ్నోసిస్ చేసుకున్నట్లయితే సో వాటికి ట్రీట్మెంట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు మైల్డ్గా ఉండి సో ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్తో సబ్సైడ్ అవుతుంది అంటే ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో లేదా సివియర్గా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ మీరు మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇటువంటి కండిషన్స్ లైక్ ఈ అడినోమయోసిస్ కానీ ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉండి ఎండోమెట్రియోసిస్తో సఫర్ అవుతూ మీకు పెయిన్ వస్తుంటే మాత్రము మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ట్యాబ్లెట్స్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి కండిషన్లో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఒకటే కాదు, మీకు కొన్ని రకాలైన హార్మోన్ ట్యాబ్లెట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సో బట్ మీకు బిఫోర్ మ్యారేజ్ అయితే సో పెయిన్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిన వాళ్ళల్లో సో 2 రకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. సో వన్ థింగ్ ఈజ్ ద పెయిన్, ఇంకొకటి ఏంటంటే ఫర్టిలిటీ. సో ఈ రెండు ప్రాబ్లమ్స్లో మీరు ఏ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని బేస్ చేసుకొని డాక్టర్ మీకు ట్యాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మీకు బిఫోర్ మ్యారేజ్ బాగా పీరియడ్స్లో పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్లీ మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో అప్పుడు ఫస్ట్ మీకున్న కండిషన్ని డయాగ్నోసిస్ చేసి అలా డయాగ్నోసిస్ చేసిన తర్వాత మీకు ట్యాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ బ్లైండ్గా ఏదో ఒక ట్యాబ్లెట్స్ ఆర్ ఈవెన్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ కూడా బ్లైండ్గా వాడడం అనేది కరెక్ట్ కాదు. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఏది ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ పెయిన్కి తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఇన్ఫర్టిలిటీకి తీసుకోదలుచుకుంటున్నారా, ఏది తీసుకోవాలనుకుంటున్నారనే దాన్ని బేస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.